అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అంటే జనరల్ గా తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక ఓటు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓటు ఉంటుంది. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్ళు నేను పరిపాలన చూస్తాను. ఒకటే గుడ్డు, నేను అభివృద్ధి చేశాను అంట. అభివృద్ధి మీకు కనపడిందా? 2, నేను బటన్ నొక్కాను అంట. నువ్వు బటన్ నొక్కుతూనే ఉంటావు. ఆ బటన్ నొక్కిన డబ్బులు నీ జీవితంలో మార్పు వచ్చిందా? నీ ఆదాయం పెరిగిందా? అప్పులు పెరిగాయా? అంటే ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరిగిపోయింది. నువ్వు అనలైజ్ చేసుకో. ఖర్చులు పెరిగి నేను బటన్ నొక్కితే వచ్చేది ఏంటి? నీ ఆదాయం పెంచినటువంటి ఎక్స్పెండిచర్, నీ జీవన ప్రమాణాలు పెరగనటువంటి పరిపాలన ఎవరికి కావాలని? అది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేదిగా చేయడం, ప్రజల ఆదాయాన్ని పెంచడం, ఖర్చులు తగ్గించడం ఇది సుప్రపాలన. అది లేకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం సుప్రపాలన. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు భయపడుతున్నటువంటి అంశం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటున్నారు. ఈ ఓటు కనుక మీరు వేస్తే మీ భూములు లాగేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఒక చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఓటేస్తే లాగేసుకుంటారా? ఇక్కడ అటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడిందా? మీరు 5 ఏళ్ళ నుంచి ఒకసారి చూడండి. 30 సంవత్సరాలుగా నేను ఒక పోర్టు పెట్టా, నేను ఒక ఆస్తి పెట్టా. అవన్నీ ఏం చేశాడు? మెడ మీద కత్తి పెట్టి నువ్వు నాకు రాసిస్తావా, లేదంటే డబ్బులు ఇస్తావా? లేదు. లేకపోతే ఏమవుతుంది అని చాలా మందికి అనుమానం. లేకపోతే 4,000 3,000 కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చిన వాడికి నీ పోర్టుకి రోడ్డు ఉండదు, కట్ చేసేస్తా, ఇవ్వను, కరెంట్ ఇవ్వను, నువ్వేం చేస్తాయి? అప్పుడు ఏమవుతుంది? పొల్యూషన్ పేరు పెడతాడు, ఇంకోటి పేరు పెడతాడు, అక్కడి నుంచి క్లియర్ చేసేస్తా. దాంతో వాడు భయపడిపోయి పోర్టు పోతే పోయింది, 5,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి. అది కట్టాలంటే ఇంకా జీవితాంతం ఎంత ప్రాపర్టీ ఉందో లాభం మొత్తం అమ్మేసేయాలి. పోతే పోయిందని ఆస్తులు వదిలేసుకొని వెళ్ళిపోయారు. రెండోది ఇంకోటి, నిన్ను చంపేస్తాం. ఎవరికైనా ప్రాణభయం. చంపేస్తాం అన్నప్పుడు ప్రాణభయపడి పోలీసులు కూడా ఏమంటారు? యాక్సిడెంట్ కేసు బుక్ చేస్తారు, చంపేసి అయిపోయిందని. లేకుంటే వాళ్ళు చంపేసి సూసైడ్ కేసు బుక్ చేస్తారు. వాడే వచ్చాడు ఉరేసుకొని. లేదంటే అతను అందరూ గొడ్డలి, ఇప్పుడు వస్తున్నటువంటి పెద్దది గొడ్డలి, ఆ గొడ్డలి మీ చేతిలో పెట్టారు ఆ ఎలక్షన్లకి. ఇప్పుడు ఆ గొడ్డలి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి చేతిలో ఆగింది? వాళ్ళ ఇంట్లో బంధువులు పెడతారు. వాళ్ళ పడలేదు, గొడ్డలు చంపేశారు చెబుతున్నారు కదా వాళ్ళు. ఇది అయ్యింది. ఎవరిని చెప్పినా గొడ్డలతో వాళ్ళకి అదే పెడతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే అది ఒక యాంగిల్.